మరి ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా మరి హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రులైన వారందరికీ కూడా మరి ఫాదర్స్ డే, మరి హ్యాపీ ఫాదర్స్ డే తెలుపుతున్నాను. నిజంగా మరి ఎంతమంది మీ పేరెంట్స్కి, మీ తండ్రికి విష్ చేశారు? నేను కూడా చేశాను. మరి మనందరికీ తండ్రి అయిన దేవుడికి ఎంతమంది విష్ చేశారు? ఒక చెయ్యే కనిపిస్తుంది. మనల్ని సృష్టించిన సృష్టికర్తకి ఎంతోమంది థ్యాంక్స్ చెప్పారు. నాకు తండ్రిగా ఉన్నావు, నాకు దేవుడిగా ఉన్నావని కదా. మనమందరం కూడా ఆయన పిల్లలుగా ఉన్నాము. మనమందరం కూడా దేవాది దేవునికి మన ప్రథమ స్థానం ఇవ్వాలి కదా. ఆయన మనల్ని పుట్టించాడు. మరి ఈ లోకంలో తల్లిదండ్రులను కూడా మన కొరకు దేవుడే పుట్టించాడు. అందుకు మనం దేవునికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మరి సామెతలు 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూసుకుందాము. సామెతలు 4:1. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి సామెతలు 4వ అధ్యాయము 1వ వచనంలో తండ్రి ఉపదేశము వినుడి. నిజంగా తండ్రి ఉపదేశము మనము వినేవారు. ఈ లోకంలో ఉంచిన మరి మనకు తండ్రిగా మరి తల్లిదండ్రులుగా ఉంచిన వారు నిజంగా మనల్ని పెంచే విషయంలో చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా వారు ఒక బాధ్యత తీసుకొని కదా మనల్ని మరి క్రమమైన పద్ధతిలో పెంచాలని వారు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తారు, కొడతారు కదా. ఎందుకు? వాళ్ళు మన మీద ద్వేషం కాదు, లేకపోతే మనం అంటే ఇష్టం లేక కాదు, కానీ మనము సరైన విధానంలో పెరగాలని, అంతే కదా. సరైన విధానంలో ఇప్పుడు ఎదురు మాట్లాడితే తిడతారు కదా, మరి ఏదైనా చెప్పింది వినకపోతే తిడతారు. ఎందుకు ఊరికే తిడుతుంటారు అని మనం అనుకుంటాం, కానీ మనము సరైన విధానంలో ఉండాలని. అదే విధంగా మన పరమ తండ్రి కూడా మనల్ని మరి ఏమంటున్నాడంటే తండ్రి ఉపదేశము వినుడి. మనం ఎవరి ఉపదేశము? తండ్రి ఉపదేశము వినాలి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి. ఎప్పుడైతే తండ్రి ఉపదేశాన్ని మనం వింటామో మనకు వివేకం వస్తుంది. వివేకం వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో నేర్చుకోగలుగుతాం. మరి సామెతలు 1:8 ఒకసారి చదువుదాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఇక్కడ ఏమంటున్నాడు? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. దేవాది దేవుడు చెప్తున్నాడు, ఈ లోకపు తల్లిదండ్రుల మాట మీరు వినాలి అని. అందుకే ఏమంటున్నాడు? నా కుమారుడా కదా, ఏమంటున్నాడు? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము వినుము కదా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపు. అంటే మనము వినేవారిగా ఉండాలి, ఆలకించే వారిగా ఉండాలి కదా. అయితే మరి నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము వినుము. మరి మనం ఈ లోకంలో మరి జీవిస్తున్న తల్లిదండ్రులు తన పిల్లలు బుద్ధి కలిగి మరి నడుచుకోవాలి, మంచి బాధ్యతగా ఉండాలి అని చెప్పేసి తల్లిదండ్రులు ఏ విధంగా మన పట్ల బాధ్యత కలిగి ఉంటారో మన పరమ తండ్రి కూడా మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఈ లోకపు తల్లిదండ్రులు మనల్ని ఎంత క్రమశిక్షణలో పెంచుతారు ఒకసారి చూసుకుందాము. సామెతలు 13:24 మనం చూసుకున్నట్లయితే, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. ఎప్పుడైతే పిల్లలు మరి చెడు మార్గంలో వెళ్తున్నారని తల్లిదండ్రులు తెలిసి కూడా వాళ్ళు మరి వారిని గద్దించకపోతే వారు తప్పుడు మార్గంలోకి వెళ్ళి వాళ్ళు శిక్షకు కారకులవుతారు. ఎప్పుడైతే మరి బెత్తము మరి ఎప్పుడైతే గద్దిస్తారో లేకపోతే వారిని మరి గద్దించి బెత్తముతో వారిని కొడతారో అట్టి కుమారులు ఏమవుతారంట? ఇక్కడ ఏమవుతుంది? అట్టి కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. తల్లిదండ్రులు శిక్షిస్తున్నారు అంటే
వాళ్ళు నీ మీద ద్వేషంతో కాదు, కానీ నువ్వు సరైన మార్గంలో నడవాలని కదా. అందుకే అనేక సార్లు మనము కూడా మన పరమ తండ్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడైతే తప్పిపోతుంటామో అక్కడ మనల్ని సరి చేస్తూ నిలబెడుతూ ఉన్నాడు. మరి ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే సామెతలు 22:6 ఒకసారి చూసుకుందాం. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే ముసలితనం వచ్చినా కానీ దాని నుండి తొలగిపోడు. నిజంగా పిల్లలకు చిన్న ఉన్నప్పటి నుండే దేవుని సన్నిధానానికి వెళ్ళడము మనము నేర్పాలి. మరి మా తల్లిదండ్రులు కూడా మేము చిన్న ఉన్నప్పటి నుండి ఏ సండే మేము చర్చికి వెళ్ళకుండా మానలేదు. ప్రతి ఆదివారం ఎక్కడికి ఉన్నా మేము మందిరాన్ని, అదే అలవాటు ఇప్పటికి కూడా మాకు వచ్చిన అదే అలవాటు మా పిల్లలకు కూడా. అంటే మనము అంటే చిన్న ఉన్నప్పుడే మన పిల్లలకు నేర్పాలి కదా. వారు మరి పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. అయితే అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 6:7 ఒకసారి చదవమా. 6:7 నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడును పడుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని దేని గురించి మాట్లాడాలి? దేవుని గురించి మాట్లాడాలి. దేవుని పద్ధతి గురించి మాట్లాడాలి కదా. ఎప్పుడైతే దేవుని గురించి నువ్వు నీ పిల్లలకు మాట్లాడుతుంటావో, నీ పిల్లలకు చెప్పుకుంటావో, ఈ లోకంలో నీవు లేకపోయినా అంటే తల్లిదండ్రులు లేకపోయినా పిల్లలు జీవించగలుగుతారు. ఏ విధంగా అని అంటే మరి దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న ఇదితో. కాబట్టి మనం పిల్లల్ని ఆ విధంగా పెంచాలి కదా. ఏమనుకుంటున్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలన్నీ నీ హృదయంలో ఉంచుకొనవలెను. మనము ఇదే అధ్యాయంలో ఫస్ట్ నుండి చూసుకుంటే నీవును నీ కుమారులను నీ కుమారుల కుమారులను నీ దేవుడైన యెహోవాకు భయపడి, అంటే దేవుని మాటలు పిల్లలకు నేర్పాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి ఆదికాండంలో ఒకసారి చూసుకుందాము. 18-19 అక్కడ అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది ఆయనకు కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరుగు. ఇక్కడ దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏదైతే నీతి న్యాయములు అనుసరించి ఏదైతే అబ్రహాముకు నేర్పుతున్నానో, అబ్రహాము తన తర్వాత తన పిల్లలకు వాటిని నేర్పిస్తాడు. మరి వారు వాటిని అనుసరించి నడుచుకుంటారు అన్న సాక్ష్యం ఇక్కడ దేవుడు అబ్రహాం గురించి చెప్తున్నాడు. మరి నీ పిల్లల గురించి, మరి నీ తల్లిదండ్రులు నిన్ను ఏ విధంగా పెంచారు, ఏ విధంగా నీకు నేర్పించారో అవే మాటలు అవే నీ పిల్లలకు నువ్వు నేర్పాలి, దేవుని పద్ధతులు. ఇంకొకటిగా సామెతలు 19:20 ఒకసారి చూసుకుందాం. 19:20 నీవు ముందుకు జ్ఞాని ఒకటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించము. తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. నువ్వేంటి నాకు చెప్పేది అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? నీవు ముందుకు జ్ఞాని ఒకటకు, ఎప్పుడంట? ఫ్యూచర్ కదా. ముందుకు నువ్వు జ్ఞాని ఒకటకు ఉపదేశము అంగీకరించాలి. ఆలోచన వినాలి. నీ పెద్దలు చెప్పినప్పుడు, నీ తండ్రి చెప్పినప్పుడు, నీ తల్లి చెప్పినప్పుడు నువ్వు విని, ఆలోచన విని మరి నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు నీవు ముందుకు జ్ఞాని ఒకటకే ఆలోచన విని ఉపదేశము అంగీకరించు. మరి మనకు పరమ తండ్రిగా దేవాది దేవుడు ఉంటున్నాడు. మరి ఆయన ఉపదేశమును మనం వింటున్నామా? ఆయన మాటలు మనం వింటున్నాం. మనందరికీ తండ్రిగా ఉంటున్నాడు కదా. మనందరి గురించి ఆలోచన కలిగి ఉంటున్నాడు.
మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు, ఒక నిర్ణయం కలిగి ఉంటున్నాడు. జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. మరి ఆ దేవుని మాటను నువ్వు వింటున్నావా? నీవు ముందుకు జ్ఞానిగా ఉంటకై నీవు ఆలోచన విని ఉపదేశంను అంగీకరించాలి. అంగీకరించినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. చివరిగా సామెతలు 4:9 వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేయును. ఏది అని అంటే మరి మాటలు, దేవుని మాటలు మనం ఎప్పుడైతే వింటామో, ఆయన ఉపదేశం ఎప్పుడైతే ఆలకిస్తామో, అప్పుడు ఏమంటున్నా, అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటము నీకు దయచేయును. ఎప్పుడైతే నువ్వు దేవాది దేవునికి లోపడతావో, నీ తల్లిదండ్రులకు నువ్వు లోపడతావు, నీ తల్లిదండ్రులు చెప్పే మాటలు నువ్వు వింటావు కదా, అప్పుడు నీకు ఒక కిరీటముగా నీవు ఉంటావు. మరి కిరీటము ఎవరికి ఇవ్వబడుతుంది? రాజులకు, రాణిలకు కిరీటం ఇవ్వబడతాయి కదా. మనమందరము దేవాది దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉంటున్నాము. మనందరికి కూడా మరి కిరీటం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అని అంటే, నీవు ముందు జ్ఞాని ఒకటకై ఆలోచన విని ఉపదేశమును అంగీకరించినప్పుడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. దేవుని మరి ఉపదేశంలో వినేవారిగా, మరి దేవుని ఉపదేశం ఆలకించే వారిగా మనమందరం కూడా ముందుగాక. మరి ఈ ఉదయ కాలము